Romans chapter 3, verse 13. Their throat is an open grave. They use their tongues to deceive. The venom of asps is under their lips. Their mouth is full of curses and bitterness. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద విష సర్పమున్నది. వారి అంటే ఎవరు? సమస్తమైన దుర్నీతి పనులు చేసేటటువంటి వారు అన్నమాట. మరి అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తారు, ఒకరి మీద ఒకరికి చెప్తూ ఉంటారు రకరకాలవి. మరి నాలుగుతోనే చేస్తూ ఉంటారు ప్రతి రకమైన పాపం కూడా. నాలుక సమస్తమైనటువంటి దుష్టక్రియలు చేయనిదిగా మనలో ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న పాప ప్రపంచం అంట నాలుక. దాన్ని జాగ్రత్త చేసుకోకపోతే మనకి పరలోకాన్ని లేదా స్వర్గాన్ని లేకుండా చేస్తుందట అది. వారి గొంతుక తెరచిన సమాధి అంటే పాపం చేసేటటువంటి పాప మాటలు మాట్లాడేటటువంటి వారి నాలుక అన్నమాట. తెరచిన సమాధి అంటే సమాధిలో చనిపోయిన వారిని పెడతాం కదా, అయితే వాళ్ళు 1 day or 2 days తర్వాత లేదా సాయంత్రానికి కంపు కొట్టు వారుగా ఉంటారు. సమాధి తెరిస్తే అతి భయంకరమైనటువంటి స్మెల్ అన్నమాట. తమ నాలుకతో మోసము చేయుదురు. రకరకాల మోసాలు వారి నాలుకలతో వారు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, కానీ కొంతమంది అదే జాబ్ లాగా చేస్తూ మరి ఉంటారనమాట. కొంతమంది 1, 2 చేస్తేనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడుక్కొని క్షమాపణ పొంది సరిచేసుకొని వారుగా ఉంటారు. వారి పెదవుల కింద విష సర్పం ఉన్నది అని ఉంది. వారి పెదవులు అంటే ఈ దోషక్రియలు చేసేటటువంటి దోషపు మాటలు మాట్లాడి వారి పెదవుల క్రింద విష సర్పం ఉన్నది అంటే ఏంటి? విష సర్పం కరిస్తే చనిపోతారు. విషం లేని సర్పాలు కొన్ని ఉంటాయట, వాటి వలన మరి పెద్ద డేంజర్ ఉండదు, కానీ ఇవి కరిస్తే మాత్రం వెంటనే ప్రాణం పోతుంది. అంత భయంకరమైనదంట నోరు నాలుక అనేవి. కాబట్టి ప్రతి విషయంలో మన నాలుక మనకి స్వర్గాన్ని తెస్తుందా లేకపోతే దేవునికి దూరమయ్యే మాటలు మాట్లాడుతుందా మన నాలుక? మనం చాలా కాన్సన్ట్రేషన్తో బహు జాగ్రత్తగా దాన్ని వాడువారంగా ఉంటే దేవుని కృపకు పాత్రలము అవుతాము.